2 మ్యాచెస్ 2 షాకులు. ఢిల్లీపై సిఎస్కే గ్రాండ్ విక్టరీ. సిఎస్కే చెపాక్ వేదికగా డీసీతో 23 రన్స్తో విజయం చేజిక్కించుకుంది. సిఎస్కే 213 రన్స్ లక్ష్యం ఇవ్వగా డీసీ 189 రన్స్కి ఆల్అవుట్ అయింది. డీసీలోని ట్రిస్టన్ స్టబ్స్ 60తో నిశాంక్ 41, ఆశుతోష్ శర్మ 19 ఆడారు. మిగిలిన బ్యాట్స్మెన్ అంతా చతికిలపడ్డారు. సిఎస్కే బౌలర్స్ జెమీ ఓవర్టన్ 4 వికెట్స్ పడగొట్టగా కాంబోజ్ 3, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ చెరొక వికెట్ సాధించారు. సిఎస్కే ఓపెనర్ సంజు 52 బాల్స్కి సెంచరీ చేశాడు. 15 4s, 4 6లతో నాట్అవుట్గా ఉన్నాడు. అతనితో ఆయుష్ మాత్రే 59 హాఫ్ సెంచరీ చేశాడు. 59 బాల్స్కి హాఫ్ సెంచరీ చేశాడు. అక్షర్ పటేల్ 1 వికెట్ సాధించాడు. డీసీ బౌలర్స్లో అక్షర్ పటేల్ 1 వికెట్ సాధించాడు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్ చూస్తే న్యూ చండీగఢ్లో ఎస్ఆర్హెచ్ రెండో పరాజయం పోగు చేసుకుంది. పేలవ బౌలింగ్తో 6 వికెట్ల తేడాతో పీబీకే చేతిలో ఓటమి పాలైంది. ఎస్ఆర్హెచ్ 20 ఓవర్స్కి 6 వికెట్స్ నష్టంతో 219 రన్స్ ఇచ్చింది. అభిషేక్ శర్మ 28 బాల్స్కి 74 చేయగా వాటిలో 5 4s, 8 6s బాదాడు. ట్రావిస్ హెడ్ 23 బాల్స్కి 38 రన్స్ చేయగా 5 4s, 1 6. క్లాసన్కి 33 బాల్స్కి 39 రన్స్, 1 4, 1 6 ఆడారు. చేజింగ్లో పీబీకే 4 వికెట్స్కి 223 పరుగులు చేసి 18.5 ఓవర్స్కి విజయం సాధించింది. ఓపెనర్స్గా ప్రియాన్స్ ఆర్య 20 బాల్స్కి 57 రన్స్, 5 4లు, 5 6s చేశాడు. ప్రభసిమ్రన్ 25 బాల్స్కి 51 రన్స్ చేయగా అందులో 4 4లు, 4 6లు ఉన్నాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ శ్రేయస్ అయ్యర్ 33 బాల్స్కి 69 రన్స్ నాట్అవుట్గా 5 4s, 5 6sతో ఉన్నాడు. హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే ఐపీఎల్ హైప్ తెలుగుని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకి.